ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఆగస్టు 1వ తారీఖు నుండి సెప్టెంబర్ 1వ తారీఖు వరకు గల మీనరాశి వారికి ఆగస్టు నెల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. మీనరాశిలో పూర్వాభాద్ర నక్షత్రంలో ఉన్నటువంటి 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, రేవతి నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు కలిపి మీనరాశి అవుతుంది. మీనరాశి వారికి కష్టాలన్నీ కూడా చరమాంక దశగా వచ్చేసినట్టే అద్భుతమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. 5-6 స్థానము 5వ స్థానంలో ఆగస్టు 16వ తారీఖు వరకు 5వ స్థానము, తర్వాత 6వ స్థానంలో రవి సంచారము, 6వ స్థానంలో కుజ సంచారము, తృతీయమందు ఉన్నటువంటి రాహువు, లాభమందు ఉన్నటువంటి శనైశ్వరుడు, రాజ్యమందు ఉన్నటువంటి కేతువు, అద్భుతమైనటువంటి పరిస్థితులు ప్రారంభమయ్యాయి. ఎదురు చూస్తున్నటువంటి శుభగడియ చేతికి అందికి వస్తుంది. మానసికంగా చాలా ఆనందకరంగా గడుపుతారు. ప్రతి విషయంలోనూ కూడా మీదే ముందంజగా ఉంటుంది. వ్యయస్థానమందు ఉన్నటువంటి గురుడు కూడా వక్రగతిలో లాభస్థానానికి వెళ్ళబోతున్నారు. ఇవన్నీ కూడా శుభకరమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి పనులన్నీ కూడా పూర్తిగా అయిపోతాయి. ధనం ఏదో రూపంగా చేతికి అందుతూ ఉంటుంది. మానసికమైనటువంటి ఆనందం పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు కలిగినా సమయానికి మీరు తేరుకుని మందులు అవి తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యల నుంచి కూడా బయటపడతారు. శారీరక రంగు మాత్రం బాగా తగ్గిపోతుంది. అదేవిధంగా విద్యార్థులకు మాత్రం చాలా అనుకూలమైనటువంటి సమయం. కష్టానికి తగ్గ ఫలితం మీకు ఖచ్చితంగా వస్తుంది. ఎదురు చూస్తున్నటువంటి మంచి కాలేజీల్లో మీరు కోరుకున్నటువంటి చోట మీకు సీటు దొరుకుతుంది. దానివల్ల ఇంట్లో కూడా ఆనందకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగస్తులకు మాత్రం ప్రమోషన్ వస్తుంది. అదే సమయంలో అదనపు బాధ్యతలు కూడా నెత్తి మీద పడతాయి. దానివల్ల అసలు రెస్ట్ లేకుండా గడిపేటువంటి పరిస్థితి కనబడుతోంది. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా చూసుకుంటూ, ఇష్టం లేకపోయినా సరే భరించి మీరు పనిచేయడం వల్ల తొందరలో మీకు ఇంకా ఉన్నతమైనటువంటి అవకాశాలు కూడా కలుగుతాయి. కాబట్టి సహనంతో మంచిగా ఆలోచించుకుని ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అదేవిధంగా రాజకీయ నాయకులకు నూతన పదవీ యోగం, ఖచ్చితంగా నూతన పదవీ యోగం లభించి తీరుతుంది. ప్రజాసేవకై మీరు మంచి సేవ చేస్తారు. అవకాశాలు కూడా కలిసి వస్తాయి. కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా మారతాయి. ఎదురు చూస్తున్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి మీ వ్యవహారాలు మీ శత్రువులు అనుకోకుండా మీ దగ్గర కాంప్రమైజ్కి వస్తారు. సెటిల్ చేసుకుంటారు. క్లియర్ అయిపోతుంది. మీరు కూడా ప్రొలాంగ్ చేసేటువంటి దిశగా ఆలోచించకండి. కాంప్రమైజ్ అయితే గొడవలను పెంచుకునేటువంటి ప్రయత్నం లేకుండా సెటిల్ చేసుకుని ముందుకు వెళ్తే చాలా మంచిది. రాబోయేటువంటి రోజుల్లో మీరు చాలా బిజీ అవుతారు. నూతన వ్యాపార వ్యవహారాలన్నీ కూడా కలిసి వస్తాయి. కన్స్ట్రక్షన్ రంగంలో ఉండే వాళ్ళకి అద్భుతమైనటువంటి పరిస్థితి కనపడుతోంది. ప్రతి విషయంలోనూ కూడా మీ మాటే పైచేయిగా ఉంటుంది. ఎంతో గొప్పవాళ్ళు కూడా వెతుక్కుంటూ మీ సలహా కోసం వస్తారు. దానివల్ల మీరు సంఘంలో మంచి పేరు సంపాదించుకోగలుగుతారు. కాబట్టి ఆలోచించి ముందుకు వెళ్ళడం వల్ల ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో శుభయోగం కలుగుతుంది. నూతన ప్రాజెక్టులు చేతికి వస్తాయి. ప్రతి విషయంలోనూ కూడా ఏదో రూపంలో లాభం కూడా కనపడుతుంది. అదేవిధంగా స్నేహితులతో ఒకంత జాగ్రత్తగా ఉండాలి. అందరూ మంచివాళ్ళు ఉంటారని నమ్ముకోవడానికి లేదు. మీ అంచనాలని మీ మనసులో ఉన్నటువంటి మాటలను పొరపాటున వాళ్ళకి షేర్ చేస్తే
బయట లీక్ చేసి బ్లాక్మెయిల్ చేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి కొన్ని వ్యక్తిగతమైనటువంటి విషయాలు కుటుంబ సభ్యులతో తప్ప బయటకి బహిర్గతం చేయకుండా ఉంటే చాలా మంచిదని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. దూర ప్రాంతాలు ప్రయాణించే ముందు జాగ్రత్త. విదేశీ ప్రయాణం ఒకటి వెతుక్కుంటూ వస్తుంది. మంచి ఆఫర్ తోటి విదేశాలకు ప్రయాణం కూడా తగిలేటువంటి అవకాశం ఉంది. మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళకి మీ సేవకు తగ్గ ఫలితం, అవార్డులు ఇలాంటివన్నీ కూడా వస్తాయి. మంచి ఉన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి మీ యొక్క పనిలో ఉన్న నైపుణ్యాన్ని, మీ తెలివితేటల్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని వెలుగులోకి వస్తాయి. ఎంతో కష్టమైనటువంటి పని కూడా మీ యొక్క మాట వల్ల, మీ సలహా వల్ల చాలా చిన్న పనిగా అది పూర్తి అయిపోతుంది. దానివల్ల సంఘంలో కూడా మీకు ఎంతో మంచి పేరు వస్తుంది. ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యవహారాలు, ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ధనం ఏదో రూపంలో చేతికందుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దు. ఎందువలనంటే మాతృస్థానం మీద వ్యయమందు ఉన్నటువంటి గురుని యొక్క దృష్టి కనపడుతోంది. తల్లి ఆరోగ్యం కొంత కలవర పెడుతుంది. జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. రక్షణ రంగంలో ఉన్నవాళ్ళు అత్యున్నతమైనటువంటి పనులు చేయగలుగుతారు. మంచి అవార్డులు కూడా చేతికి అందుకుంటారు. రాబోయేటువంటి రోజుల్లో అద్భుతమైనటువంటి దిశగా అడుగులు వేస్తారు. మీరు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా కలిసి వస్తాయి. భూ సంపద బాగా పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాల్లో మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వ్యవసాయం కూడా మొదటి పంట కంటే రెండవ పంటలో బాగా లాభిస్తుంది. ప్రతి విషయంలోనూ కూడా పెద్దల సలహా తీసుకుని ముందుకు వెళ్ళండి. దూరంగా ఆలోచించి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కనుక మీరు వెళ్ళగలిగితే చాలా బాగుంటుంది. స్పెక్యులేషన్ కలిసి వస్తుంది. కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశం కనపడుతోంది. ధన సంబంధంగా ఎదురు చూస్తున్నటువంటి కష్టాలన్నీ కూడా ఈ నెలలో తొలగిపోయి మంచి మార్గాల్లో అడుగుపెట్టి నూతన వ్యాపార వ్యవహారాల్లో కలిసి వచ్చి సంఘంలో గతంలో మీరు పోగొట్టుకున్నటువంటి పేరంతా కూడా మళ్ళీ తిరిగి వస్తుంది. బ్యాంకులు కూడా పిలిచి లోన్ ఇచ్చేటువంటి పరిస్థితికి వస్తుంది. నూతన వ్యాపార వ్యవహారాలన్నీ కూడా కలిసి వస్తాయి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా వ్యాపార వ్యవహారాల్లో కూడా ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ లేదా అప్పు ఇచ్చేటువంటి వాళ్ళకి కానీ అప్పు తీసుకునేటువంటి వాళ్ళకి కూడా శుభ సమయమే. ఒకంత జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళండి. పెద్దల సలహా సంప్రదించండి. వ్యక్తిగత జాతక పరిశీలన ఒకసారి చేయించుకోండి. మంచి సమయం ఆసన్నమైంది. మహాదశలు కూడా బలంగా ఉంటే ఈ సమయానికి అది కూడా తోడైతే మీకు ఎదురులేదు. దూసుకు వెళ్తారు. దానివల్ల మిమ్మల్ని మీరు నమ్ముకుని ఒక మంచి ప్లాట్ఫారం ఏర్పరచుకోగలుగుతారు. మీ యొక్క సమర్థతకి తగిన గుర్తింపు లభిస్తుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకైతే సాంకేతిక రంగంలో ఉన్న వాళ్ళకి కానీ లేదా వాణిజ్య రంగంలో ఉన్న మ్యూజిక్ రిలేటెడ్గా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ ఆగస్టు 15కి అనౌన్స్ అవి కూడా అవ్వచ్చు. ఎందువల్లంటే గ్రహయోగం అంత పేరు ప్రఖ్యాతులు పెరిగేటువంటి అవకాశం కనపడుతోంది. ప్రతి విషయంలోనూ కూడా ఉత్తమమైనటువంటి సలహాతో ముందుకు వెళ్తే మీకు దిగ్విజయంగా ఉంటుంది. విద్యార్థుల కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది. మరింత ఉన్నతమైనటువంటి ఫలితాలు సాధించాలి అంటే మమ చంద్రలగ్నవశాత్తు గోచారవశాత్తు ద్వాదశ స్థాన స్థిత బృహస్పతి గ్రహదోష పరిహారార్థం అని సంకల్పం చెప్పి శనగలు లేదా శనగపప్పును దానం ఇవ్వండి. శివాలయంలో గంధంతో అభిషేకం చేయించుకోండి. బాబా ఆలయంలో శనగలు ప్రసాదం చేసి దత్తాత్రేయుడు ఆలయంలో కానీ బాబా ఆలయంలో కానీ ప్రసాదాన్ని భక్తులందరికీ కూడా పంచిపెట్టండి.
దూరదృష్టితో పనిచేయండి. అనవసరమైనటువంటి అయితే దూరదృష్టితో పని చేయాలి. కానీ మధ్యవర్తిత్వాలు కనుక మీరు ఈ నెలలో ఏమాత్రం మధ్యవర్తిత్వాలు చేస్తే చిక్కులు పడి అదే మీకు తలకు చుట్టుకుని తలనొప్పి అయ్యేటువంటి ప్రమాదం కనపడుతుంది. కాబట్టి షూరిటీ సంతకాలు పెట్టడం కానీ మధ్యవర్తిత్వాలు చేయడం కానీ ఇటువంటివి చేయవద్దు. ధన సంబంధమైనటువంటి వ్యాపార వ్యవహారాలు చేసేవాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారని నేను చెప్పిన సలహాలన్నీ కూడా పాటిస్తూ గురుచరిత్ర పారాయణ చేస్తూ గురువారం రోజున బాబా దత్తాత్రేయుడు ఆలయానికి వెళ్ళి శనగల ప్రసాదం చేయించుకుని ముందుకు వెళ్ళి భక్తులందరికీ కూడా పంచిపెట్టండి. ప్రశాంత వదనంతో ఆలోచించి ముందుకు పెడతారని కోరుకుంటూ జై గురుదేవ దత్త. శుభం భయాత్.